హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, అలాగే వర్షం వచ్చేలా ఉంది. చూడండి మొగులైతే ఎలా అయిందో, ఉరుముతుంది, గాలి కూడా ఈస్తుంది. వర్షం అయితే మంచిగా పడేటట్టుంది. దగ్గర దగ్గర అటు సైడ్ అయితే ఫుల్ వర్షం ఉంది. చూడండి మబ్బులుగా కనిపిస్తుంది చూడు, అటు సైడ్ అయితే వర్షం అయితే పడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు పంటలు చేతికొచ్చే టైము. వర్షాలు అయితే ఏం చేస్తాయేమో, రైతులకు ఎంత ఇబ్బంది ఎంత నష్టమో తెలియదు ఫ్రెండ్స్. ఫుల్ గాలి అలాగే మబ్బులు పడినాయి. ఈరోజు మార్నింగ్ నుండి సరిగ్గా ఎండనైతే లేదు. మొగులు అయితే చాలా అయింది. చూడండి ఇటు సైడ్ అయితే కనిపిస్తుందా? ఇటు సైడ్ చూడండి ఎంత మబ్బులు పడినాయో, ఉరుముతుంది కూడా, గాలి కూడా ఇస్తుంది. చూడండి బాగా దూరంగానైతే ఉరుముడు కూడా ఉరుముతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా ఉంది వాతావరణం? కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఉల్లిగడ్డ పెట్టిన చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైతే నేనైతే నా వీడియోలను అయితే చూపించలేదు. సగం కోతులు తిన్నాయి, సగం అయితే మాకైతుంది. ఉల్లిగడ్డ కూడా తవ్వేసేయాలి, ఇక అదేం ఊరేతట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసిరా ఎలా ఉరుముతుందో. వర్షం అయితే వచ్చేలా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు పంటలు అయితే చేతికొచ్చే టైం అయితే దగ్గరకు వచ్చింది. వర్షాల వల్ల పూత రాలితే కూడా చాలామంది రైతులకి నష్టం. పూత రాలితే వడ్లు అయితే తరలు అయితే అంటారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఉరుముడు అయితే చాలా ఉరుముతుంది. మీ సైడు ఇలానే ఉందా వాతావరణం? కాకపోతే కొంచెం వెనుక వేసిన పొలాలకైతే కొంచెం పారుతుంది, అట్లనైతే సేఫ్. చల్లటి వానలు పడితే చాలామంది బోర్లు ఎత్తేసినాయి. వర్షాలు పడితే నయ్యమే, ఎందుకంటే భూగర్భ జలాలలో నీరు లేక బోర్లు అయితే చాలామంది పోయట్లేదు. నీళ్ళకైతే కరువే ఉంది. ఒక్కొక్క సైడ్ అయితే కొన్ని ఎకరాలకు ఎకరాలే ఎండిపోతున్నాయి. రైతులకు ఎటు చూసినా నష్టమే జరుగుతుంది, నష్టమే వాటిల్లుతుంది. మీరేమంటారు? రైతుకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీకు వీలైనంత వరకు. రైతుకి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే పడుతుంది, అలాగే చాలా ఉరుముతుంది, మెరుస్తుంది. ఇప్పటి వానలు అయితే అస్సలు నమ్మరాదు, ఎందుకంటే రాళ్ళు పడతాయి ఈ టైంలో, గాలులు తుఫాను. ఈ ఉరుములు చూడండి, ఉరుముతోనే నాకైతే భయం వేస్తుంది. మీ సైడ్ వర్షం పడుతుందా మరి? ఒక్క మొగులైనాక 5-10 నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. మరి చల్లటి వానలా, మరి ఎట్లాంటి వానలో తెలియదు. వర్షం అయితే మంచిగా పడుతుంది. నేటికి పోయినా అంటుందేమో అని చెప్పేసి మూతనైతే పెట్టినా. మళ్ళీ మార్నింగ్ పొయ్యానికి పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని. వాతావరణం అయితే ఇలా ఉంది, చూడాలిగా. ఓకే మరి ఫ్రెండ్స్, నేను భయపడుతూనే ఉన్నా రాళ్ళ వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి. అన్నట్టుగానే కొన్ని సైడ్లు అయితే రాళ్ళ వర్షం అయితే పడింది. మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే చుట్టుపక్కల కూడా మంచిగానే పెద్ద పెద్దగా మన గోటీల సైజులోనైతే రాళ్ళు అయితే పడినాయి అని అన్నారు. కోనరపేట మండలం అలాగే వీర్నపల్లి మండలం సైడు, నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం సైడ్ కూడా రాళ్ళ వర్షాలు అయితే పడ్డాయి. 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి ఇలా రాళ్ళ వర్షంతో అయితే నష్టపోతేనైతే రైతులకైతే చాలా అంటే చాలా నష్టం. వాళ్ళు పంట పండించి ఆ పంట కోసం ఎదురు చూస్తే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అడియాశలు అయితే అయిపోతాయి. ఈ వర్షాల వలనైతే రైతుకి ఇంత నష్టమైతే వస్తుంది.
రైతుకి ఎక్కడ కూడా న్యాయం అయితే లేదు. పంట తన సొంతంగా అమ్ముకోవడానికి వీలు లేదు. ఇలానైనా కొన్ని కష్టపడితే ఇట్లా అట్లా పండుతాయేమో అంటే ఈ వర్షాల వల్ల ఇట్లా నష్టం. మీ సైడ్ కూడా మరి వర్షాలు పడ్డాయా పడలేదా కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.